తనకి ఎందుకు ఇలా ఉందిరా అంటే కనుక, లేదు మేడం నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఇట్లా ఉంది అని ఆమెతో కూడా ఇదే చెప్పింది. ఇట్లా ఉంటుంది నాకు, చుట్టుకోనట్టు కాళ్ళకు చుట్టుకొని పొట్ట మీద ఇట్లా అంతా ఉన్నట్టు ఉంటుంది. అవి వచ్చినప్పుడు నాకు నొప్పి వస్తుంది. నొప్పి వస్తే ఇట్లా అంటే తను మెడిసిన్ ఇచ్చింది, ట్రీట్మెంట్ చేసింది. అక్కడ ఆ మెడిసిన్ మామూలుగా ఇంగ్లీష్ మందులు కూడా పడవు. ఆ ట్యాబ్లెట్ వాడినాక తనకు బాగానే ఉండింది. అంటే హెడేక్ కానీ, అంటే కొన్ని కెమికల్ పడవు ఆమెకు. ఆయుర్వేదం అయితేనే పడతాయి, తలనొప్పికైనా సరే. ఇప్పుడు మనకి ఏదైనా తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా వాడతాం కదా, తనకు అవి వాడాల్సిందే. నేను అవే వాడతాను. మొన్న కూడా వారం కూడా కాలే, ఒక ఎదుటికి 6 days 7 days అవుతుంది. తనకు ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవుతుంది. హెవీ బ్లీడింగ్ అవుతే కనుక మళ్ళీ ఆమె దగ్గరికి నైట్ 9 గంటలకు ఫోన్ చేస్తే, సరే రారా భవితారా నువ్వు, సరే వచ్చేసాయి. మామూలుగా అయితే కనుక ఎవరికి ఆమె వెళ్ళదంట ఆ టైంలో. ఇంకా మా అన్నకు కాబట్టేసి మేము కూకడపల్లికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేసరికి 10:30 అయింది. ఆ టైం వరకు ఉండింది. మెడిసిన్ చూసింది, టెస్ట్ చేసింది. ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు, తనకు ఎందుకు అట్లా అవుతుందో అర్థం కావట్లేదు. ఇంకా ఈ మెడిసిన్ వాడండి, 10 days మెడిసిన్ ఇస్తున్నాను, మెడిసిన్ వాడండి. ఆ మెడిసిన్ అయిపోయిన తర్వాత కన్నా తనకు అట్లా ఉంటే కన్నా చూద్దాము మరి ఎట్లా అనేది. ఇప్పటికైతే అమ్మాయికి ప్రాబ్లం లేదు, టెస్ట్ చేసింది, ప్రాబ్లం లేదని చెప్పింది. మీకు కావాలంటే మేడంతో కూడా మాట్లాడతాను. అంటే ఇప్పుడు 7 days అయింది అంతే వాడడం, మెడిసిన్ వాడడం. అవి కంప్లీట్ అయితే మనకు తెలుస్తాయి. అది ఏమన్నా ఆమె ఏమనింది, ఏమన్నా ప్రాబ్లం అయితే లేదు, చూద్దాం అట్లా ఉంటే ఎట్లా అవుతుంది ఏంటి, మళ్ళీ టెస్టులు చేద్దాము, స్కానింగ్ చేద్దాము కడుపుకు. అందుకు తనలో ఏమన్నా ఉందంటే అప్పుడు చూద్దాం, లేదంటే కనుక ఇంకా మీకు తెలవాలా అని చెప్పింది. అంటే ఇంకా తనకు ఫస్ట్ నుంచి మనకు జరుగుతున్నాయి కదా అట్లా. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు అంటే తను చెప్పింది కానీ విన్నారు కదా, ఇవి నిజమా కాదా అనే ప్రయత్నం చేశారు? అసలు తను చెప్తుంది ఏంటి అని ఎవరికైనా చూపించారా? అంటే నేను సామాన్యంగా ఎవరి దగ్గరికి పాప విషయం ఎవరి దగ్గర నేను తీసుకెళ్ళలేదు ఇంతవరకు. తీసుకెళ్ళకపోతే నేను ఒకసారి ఏమైందంటే, మన సుమన్ టీవీలోనే బాలకృష్ణ అని కాశీ నుంచి ఆయన ఒక గురుగారిని పరిచయం చేశారు చూడండి, ఇంటర్వ్యూ చేశారు కదా, ఆయనకు ఒకసారి నేను ఫోన్ చేశాను, ఇట్లా ఉంది గురుగారు మరి అంటే, ఆయన పాప ఫోటో పెట్టన్నాడు వాట్సాప్లో. పాప ఫోటో పెట్టాను, పెడితే డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు, పెట్టాను. అమ్మాయి చెప్పేది నిజమేనమ్మా, ఏం చేయలేము అని చెప్పారు. అంటే ఇంకా తనకి ఇట్లా గుడి అంటే తనకు అన్ని తనే పుట్టిన తర్వాత తనకు గుర్తులు లేకుండా ఎట్లుంటుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండవు, నీ వస్తువు నువ్వు ఎక్కడ పెట్టి నీకు తెలుస్తుంది, పక్కన వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? అది అమ్మాయికి అన్నీ గుర్తుండయి. ఇంకంటే గుర్తుగా వస్తాయి, ఇప్పుడే కాదు ఇంకా వస్తాయి, ఇప్పుడు మెల్లిమెల్లిగా వస్తున్నాయి. వచ్చినప్పుడు తనకు ఎక్కడ ఏ వస్తున్నాయో పూర్తిగా తెలుస్తుంది అమ్మాయి కన్నా. ఏం చేయలేమన్నారు. ఇంకా మళ్ళీ ఈయన మా గురుగారు అనేసి ఈయన యాకరెడ్డి, అంటే ఇప్పుడు అఘోరా అని చెప్పారు కదా, ఆయన కన్ఫర్మ్ చేశారు? ఇంకా ఆయనతో కూడా వచ్చినప్పుడు ఇట్లే ఉందంటే 8 months బాగా చెప్తే కనుక పాపను చూసినాడు. చూస్తే పాప చెప్పేది కరెక్టే, మనం వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఎక్కడైనా కూడా ప్లేస్ చూశాడు. పాపను చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా, ఎట్లా బుజ్జి ఎట్లుంది నీకు అని అంటే, నాకు ఇలా ఉంటుంది, నాకు ఇలా ఉంటుంది, నాకు అంటే కళలాగా అనిపిస్తాయా, రియల్గా కనిపిస్తాయా అని క్వశ్చన్ వేసినాడు. అడిగితే నాకు రియల్గానే కనిపిస్తాయి, నాకు ఇలా పిలుస్తారు, రమ్మని పిలుస్తారు, నేను రానంట. వాళ్ళు ఎప్పటికీ వచ్చి నా బెడ్రూమ్లోనే ఉంటారు, వాళ్ళు పక్కకు పోరు, కిందనే ఉంటారు. వాళ్ళు 3:30 వరకు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు తెల్లవారుజామున 3:30 వరకు ఉంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇంకా వాళ్ళు పూజలు వాళ్ళ టైం అవుతుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఉండరు, ఇంకా నైట్ వస్తారు, ఆ టైం వరకు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇంకా ఎందుకంటే మాకు కూడా మేము ఇక్కడ పడుకొని ఉంటాం కదా, బయట గేటు దగ్గర 3 కూర్చున్నట్టు కనిపిస్తారు, చుట్టేసి పడగలాగా వేసుకొని. అటువైపు అంటే ఇటువైపు కాదు, అటువైపు ఎవరన్నా వస్తున్నారా ఏంటి అనేది అటువైపు తల పెట్టి అట్లా మాకు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు డోర్లు సౌండ్ అవుతాయి, గజ్జల సౌండ్ వస్తాయి. అంటే ఇంకా ఆ టైంలో గంటల సౌండ్ కానీ
మనకు శంకు ఊస్తే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా పూజ సౌండ్ వస్తుంది. జరిగేటప్పుడు పూజ జరిగేటప్పుడు తెల్లవారుజామున 5:30 లోపు ఏదో ఒక టైంలో అట్లా సౌండ్ వస్తాయి. ప్రతిరోజు వస్తాయి. అంటే ప్రతిరోజు రావు, అంటే ఎవరికి ఎప్పుడు వినిపిస్తా తెలియదు, ఎవరికొకరికి వినిపిస్తాయి. ప్రతిరోజు అనేది ఎప్పుడన్నా అంటే ఈ రికార్డ్ చేయటం కానీ ఇలాంటివి ఏమన్నా చూసారు? లేదు, అలాంటి ప్రయత్నం అట్లా ప్రయత్నించలేదు నేను. ఎందుకంటే మనం పడుకొని ఉంటాము, నిద్రపోతాం తెల్లవారుజామున కదా, మనం చేయలేదు. ఇంకా మాకు అర్థమైపోయింది కదా, మేము చూసి మాకు ఈ రోజు కొత్త కాదు, రోజు చూస్తూనే ఉంటాము. ఏదో ఒక టైంలో వినిపిస్తుంటాయి, ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటాయి. డోర్ సౌండ్ వినిపిస్తాయి, డోర్ కొట్టినట్టు సౌండ్ వస్తాయి. మాకు చూస్తే ఎవరు ఏముండరు. ఇక తర్వాత కూడా వాళ్ళు గంటల సౌండ్ కావచ్చు, శంకు ఊదిన సౌండ్ కావచ్చు, వాళ్ళు హారతి ఇచ్చేప్పుడు పాటలు పాడతారు కదా, అలాంటి పాటలు కూడా మాకు అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఆ టైంలో మంచి స్మెల్ వస్తుంది. మనం టెంపుల్లో పూజ చేస్తే అగరబత్తుల్లో కాదు, ఒక అమ్మవార్లకు కానీ దేవుళ్ళకు కానీ వాళ్ళు చేస్తారు కదా టెంపులల్లో, అలాంటి పరిమళమైన స్మెల్ అనేది మనకు వస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఈయన ఏం చెప్పారు? మా గోర ఆయన చెప్పిన ఆయన ఏం చెప్పాడు, సరే చూద్దాము, నేను ఎక్కడికైనా వెళ్తుంటా కదా, వెళ్ళినప్పుడు నాకు కనపచ్చా, తను చెప్పినట్టు ఏమన్నా కనపడితే కనుక నేను తీసుకెళ్తా కంపల్సరిగా అని చెప్పాడు. ఆయన వెళ్ళిన తర్వాత వారం 10 రోజులకే, అంటే మనం చెప్పిన వారం 10 రోజులకే ఆయన పని మీద వైజాగ్ వెళ్ళాడు, విజయనగరం. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన పని మీద వెళ్ళి అక్కడికి పని మీద వెళ్ళాడు. మనం ఆయనకు వాళ్ళకి తెలుస్తాయి కదా, మనకంటే తెలియదు, వాళ్ళకి తెలుస్తాయి కదా. అరే పాప చెప్పిన వాళ్ళు కొంచెం ఇట్లా కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ రోజు నైట్ నాకు ఫోన్ చేశాడు. నేను పలానా చోటికి ఇట్లా పని మీద వచ్చాను, పాప చెప్పినట్టు ఇట్లా ఉందమ్మా, ఒకసారి తీసుకెళ్దాము, తను గుర్తుపడుతుందా పర్లేదు, గుర్తుపట్టుకోకుంటే కనుక తనగా మనం ఏం చేయాలనేది చేద్దామన్నాడు. సరే అని చెప్పేసి వారం 10 రోజుల తర్వాత తీసుకెళ్ళాడు. తనే ఖర్చు పెట్టుకొని తీసుకెళ్ళాడు, నేనేం రూపాయి పెట్టుకోలేదు, ఆయన ఖర్చు పెట్టుకొని తీసుకొని వచ్చాడు. వెళ్ళిన తర్వాత ఏం రా బుజ్జి, నీకు దారి గుర్తుందా అంటే ఎట్లా ఏంటి అన్నాడు. దారి చెప్పింది. ఇట్లా కాదు మనం పోవాల్సింది, ఆ దారి నుంచి రావాలి అంటే, మేము ఆ గుడికాడ తీసుకుపోయేటప్పుడు వేరే రూట్లో తీసుకెళ్ళాడు, ఈ రూట్ కాదు, ఈ రూట్ నుంచి రావాలని చెప్పింది. గుడి దగ్గరకు పోయిన తర్వాత మెయిన్ గేట్ ఇది, వాళ్ళు గేట్ డోర్ ఇట్లా పెట్టుకున్నా, ఇట్లా నడుస్తున్నారు, అట్లా నడవకూడదు, ఇట్లనే పోవాలి చెప్పిండు. ఆ లోపల పోయిన తర్వాత ఆ గుడి కట్టినాయని మనం అడిగాడు. అంటే పాప అడిగింది, డోర్ ఇట్లా కదా నడవాల్సింది, అట్లా పెట్టిన. అవును, అది ఫస్ట్ అదే, కాకపోతే ఇట్లా కొంచెం వీలు అవుతుంది కదా, కార్ పార్కింగ్ ఎవరైనా వచ్చినా కూడా పార్కింగ్ అని చెప్పేసి ఇట్లా ప్లేస్ నన్ను ఇట్లా పెట్టాము గుడిలాగా, మెయిన్ గేట్ అయితే ఫస్ట్ అదే అని వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా అక్కడ పోయిన తర్వాత ఎట్లా ఉంది, నీకేమనిపిస్తుంది అని అడిగాడు. తను అన్ని చెప్పింది. అంటే లోపల ఎలా ఉంటాయి, అంటే ఆ గుడిలో ఏమున్నాయి ఏంటి అవన్నీ కూడా గుర్తున్నాయి. ఉన్నాయి. అంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు, శివుడు ఉన్నాడు, దుర్గామాత ఉంది, నరసింహస్వామి ఉన్నాడు చెప్తుంది. లోపల గుడి ఉంది, ఆ గుడిలో నుంచి బయటకు వేసి వాళ్ళ పూజలు చేయాలి. వాళ్ళకి నా పూజలు చేస్తే గుడి ఉందన్న గుడి అంటే అప్పట్లో వాళ్ళు అక్కడ గుడి కట్టేటప్పుడు అక్కడ ఏం లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఒక అడవి అనుకోండి, అడవిని మనం పగలగొట్టి మనం అంతా తయారు చేసుకొని మనం ఎలా ఇల్లు నిర్మించుకుంటామో అట్లా వాళ్ళు గుడి కట్టారు. తను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, గుడి కడుతున్నారు. అప్పుడు కూడా చెప్పింది అదే, పైన గుడి కడుతున్నారు, గుడి ఉంది, కింద గుడి స్టార్టింగ్ లోనే వాళ్ళు అక్కడ మొదలు పెట్టేటప్పుడే తను చెప్పింది నాకు. వాళ్ళు కట్టేది కూడా 2014లోనే అంట.